హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ నేనైతే నా తరపున ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే మాకైతే ఇప్పుడు 2000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అందుకనే అందరికీ మరొకసారి నా తరపున అయితే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయితే ఈరోజు మా ఇంటి ముందర అయితే తెల్ల జిల్లెడు చెట్టు అయితే ఉందండి. అయితే వీటన్నిటిని చక్కగా మాల కుచ్చి దేవుడికి అయితే వేద్దాం అనుకున్నానండి. శివయ్యకి అయితే చక్కగా వేసుకోవచ్చు. వినాయకుడికి కానీ శివయ్యకి కానీ చక్కగా పూజకి ఎటువంటి అనుమానం లేకుండా ఇవైతే వేసి పూజ చేయొచ్చండి. నేనైతే ఇన్ని రోజులైతే వేయాలనో వద్దు అని ఆలోచించాను. కానీ ఈ మధ్య చూస్తున్నానండి వీడియోలలో తెల్ల జిల్లెడు పూలతో చక్కగా పూజ చేసుకోవచ్చు, ఎటువంటి అనుమానం లేదని అంటున్నారు. అందుకని ఈరోజైతే నేనైతే చక్కగా కూర్చొని ఆ రెమ్మలు అన్నీ తీసి నీట్గా సూది దారం పెట్టుకొని చక్కగా మాలైతే కుచ్చాను. ఒకటి కాదండి, 2 మాలలు అయితే కుచ్చాను. కుచ్చి నేనైతే దండ తయారు చేశానండి శివయ్యకి వేద్దామని చెప్పేసి. కుట్టిన తర్వాత చూస్తే మాల అయితే చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. చూడండి మీరు కూడా, అది కుట్టిన తర్వాత ఎంత చక్కగా ఉందో. మనం కాస్త ఓపిక చేసుకొని చక్కగా ఎలాగంటే అలా కుట్టొచ్చండి. ఎందుకంటే సూది దారమే కాబట్టి కూర్చొని అవి కుట్టడం చాలా ఈజీ అండి. మనం అవి కలెక్షన్ చేసుకుని కాస్త చేతికైతే పాలు అంటినా అవన్నీ శుభ్రంగా చేతులు కడుక్కొని మళ్ళీ యథావిధిగా పూలు కుచ్చుకోవచ్చు. నేనైతే 2 కుట్టానండి. గుడికైతే బయలుదేరదాం అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.